గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాథరీనా ఈఓస్ అవుట్రోస్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మూవీలోకి వెళ్ళిపోతే ఈ అమ్మాయి పేరు క్యాథరీనా. తన ఏజ్ 16. గత 3 రోజుల నుండి రూమ్లో నుండి బయటికి రాకుండా, నిద్రపోకుండా విపరీతమైన బాధలో ఉంటుంది. ఎందుకంటే 3 days బ్యాక్ తన బ్లడ్ రిపోర్ట్లో తనకి HIV పాజిటివ్ అని కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో కానీ తన ఫ్రెండ్స్తో కానీ ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇంకేముంది, ఇంకొన్ని రోజుల్లో ఈ అందం కూడా పోవచ్చు, నా ఫ్రెండ్స్ ఎవ్వరు తనను కలవరేమో అని ఆలోచిస్తూ బాగా బాధపడుతూ ఉంటుంది. అయితే కొంతమంది మనుషులు ఉంటారు, తమకి కష్టం వస్తే తెగ బాధపడిపోతారు. కానీ ఆ కష్టం తమతో పాటు వేరే వాళ్ళకి కూడా వచ్చిందనుకోండి, వారి బాధ కొంచెం తగ్గుతుంది. సేమ్ క్యాథరీనాది కూడా ఇలా ఆలోచించే క్యారెక్టరే. మనం చెడిపోయినా పర్లేదు, కానీ వేరే వాళ్ళు కూడా మనతో పాటు చెడిపోవాలి. ఆ చెప్పిన ఊరికే పోదుగా, పోతూ పోతూ తనతో పాటు మరో 10 మందిని కూడా తోడు తీసుకెళ్తుంది. అలాగే క్యాథరీనా కూడా తనకి వచ్చిన రోగాన్ని మరి కొంతమందికి పంచి దాన్ని స్ప్రెడ్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. అలా అనుకోగానే తనకి ఫస్ట్ గుర్తొచ్చిన ప్లేస్ పబ్. మంచిగా సెక్సీ డ్రెస్ వేసుకొని వెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతనికి గాలం వేస్తుంది. అతను గాలంలో పడగానే వెయిట్ చేయకుండా బాత్రూంలోకి తీసుకెళ్తుంది. అతను ప్రొటెక్షన్ యూజ్ చేస్తుంటే అదేం వద్దు, నాకు ఇలానే ఇష్టం అని అంటుంది. అతనికి ఆవేశం ఆగాక సరే అని కమిట్ అయిపోతాడు. ఇక అక్కడ పని అయిపోగానే నెక్స్ట్ ఒక అడల్ట్ బుక్ స్టోర్కి వెళ్తుంది. ఎందుకంటే కరువులో ఉండే వాళ్ళంతా అక్కడే ఉంటారు కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని చూస్తూ ఉండగా కరువు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఒక ముసలోడు కనిపిస్తాడు. తనకి ఏమాత్రం కష్టం కలిగించకుండా గేలం వేయకుండానే పడతాడు. అక్కడ నుండి ఎవరు లేని ప్లేస్కి అతన్ని తీసుకెళ్తుంది. అతన్ని కూడా ప్రొటెక్షన్ యూజ్ చేయనివ్వకుండానే మ్యాటర్ని అక్కడికి క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ టార్గెట్ కోసం వెతుకుతూ ఉండగా ఒక యాప్లో ఒక రిచ్ వైఫ్ అండ్ హస్బెండ్ దొరుకుతారు. వాళ్ళకి గాలం వేస్తే సరిపోదు, వల వేయాలి అని, నాకు ఇదే ఫస్ట్ టైం మగవాళ్ళతో అని ఉంటుంది. అది వినగానే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషపడిపోతారు. ముందు వెనుక చూడకుండా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళతో కూడా ప్రొటెక్షన్ లేకుండానే వాళ్ళతో పని కానిచ్చేస్తుంది. వాళ్ళతో పని అయిపోయి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఇంకా మనశ్శాంతి రాదు. ఎందుకంటే మనకి ముగ్గురుతోనే సాటిస్ఫాక్షన్ రాదు. సో ఈ యాప్స్ కానీ, ఆ బుక్ స్టోర్స్ కానీ, పబ్స్ కానీ అందులో వెతికినా కానీ చాలామంది దొరకరు. సో అందుకని ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలని ఆ నైట్ ఏకంగా రోడ్ ఎక్కుతుంది. రోడ్ పైన వచ్చిపోయే కార్స్ అన్నిటినీ ఆపుతూ ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే 3 దొరుకుతారు. ఇక వాళ్ళతో పని అయిపోయాక ఆ రాత్రంతా ఆ రోడ్డు పైన నిలబడి తెల్లారే వరకు ఆ కార్లను ఆపుతూనే ఉంటుంది. దాంతో తన కౌంట్ ½ సెంచరీ దాటిస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి పడుకుంటే మనసులో కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అలా హ్యాపీగా పడుకొని ఉంటుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. ఇప్పుడెవరు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తే నా రిపోర్ట్స్ ఇచ్చిన మెడికల్ ల్యాబ్ నుండి అయి ఉంటుంది. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయగానే ముందుగా సారీ చెప్పి, మొన్న మీకు ఇచ్చిన రిపోర్ట్ మారింది, అందుకని మీ బ్లడ్ని మళ్ళీ చెక్ చేశాం, మీకు ఎటువంటి డిజీజ్ లేదు, వన్స్ అగైన్ సారీ అని చెప్పి ఆ ఫోన్ని కట్ చేసేస్తారు. దట్స్ ఇట్. ఆ మాట వినగానే క్యాథరిన్ ఫేస్లో ఎటువంటి రియాక్షన్ ఉండదు. తన బ్రెయిన్ మొత్తం బ్లర్ అయిపోతుంది. తన బాడీలో ఎటువంటి మూమెంట్స్ ఉండదు. జస్ట్ కాళ్ళు మాత్రమే కదులుతూ ఉంటాయి. ఓపెన్ చేసిన విండో వైపు వెళ్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో మీరే ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఈ మూవీని బట్టి మనకు అర్థమవుతుంది తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు అని. అండ్ ఆల్సో ఇది రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన ఫిలిం. మనకు వచ్చిన డిసీజ్ని కావాలని వేరే వాళ్ళకి అంటించిన కేసెస్ వరల్డ్ వైడ్గా చాలానే ఉన్నాయి. సో గైస్, చాలా జాగ్రత్తగా ఉండండి. స్ట్రేంజర్స్తో కకృతి పడకండి. వితౌట్ ప్రొటెక్షన్ కమిట్ అస్సలే కాకండి. అండ్ గాయస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.